వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వేములవాడలో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు మండలంలోని ప్రజలందరూ బీజేపీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని రాష్ట్ర ఓబీసీ డేటా సెల్ కన్వీనర్ భానుప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని మొట్టమొదటిసారిగా దర్శించుకోనున్న ప్రధాని నరేంద్ర మోడీ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లరపు సంతోష్ రెడ్డి, కార్యదర్శి మీసా సంజీవ్, మాజీ మండల వైస్ చైర్మన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇచ్చేసి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇటువంటి ప్రధాని దొరకడం మన అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా మేము స్వచ్ఛందంగా ఈ మీటింగ్కి వస్తాం. అలాగే ఈ ఎలక్షన్లో మా తరఫున మా బాధ్యతగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి కరీంనగర్ లోక్సభ నుండి బండి సంజయ్ గారిని గెలిపించి ఢిల్లీ పంపించి ఈ యొక్క కరీంనగర్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ విధంగా కోరుకుంటున్నారు. దీంట్లో ఈ జిల్లా కార్యవర్గం కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఒక 2 నెలల నుండి కూడా ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి ఇంటింటికి వెళ్ళి ఇప్పటికీ కూడా ఒక 3 సార్లు ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి కలవడం జరిగింది, కరపత్రాలు ఇవ్వడం జరిగింది. దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా బండి సంజయ్ గారు మన కరీంనగర్ జిల్లాకు చేసినటువంటి పార్లమెంటు ఎంపీ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధిని కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి తీసుకెళ్తూ ప్రచారంలో జోరుగా ముందుకు సాగిపోతున్నారు. ఇటువంటి అదృష్టం మనకు కలిగినందుకు ఎంతో సంతోషంగా ప్రజలు రేపు సభకు తరలి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సభలో మోడీ గారి యొక్క ప్రసంగం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది కూడా. ఈసారి కరీంనగర్కి మోడీ గారు రావడం, అందులో వేములవాడ రాజన్నను దర్శనం చేసుకొని తదుపరి సభాస్థలికి వెళ్ళి అక్కడ మీటింగ్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్ కూడా ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఈ యొక్క సభను విజయవంతం చేస్తూ అలాగే బండి సంజయ్ గారికి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతూ ఆయన కృషిని కూడా గుర్తిస్తూ ఆయనకు ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని మనం చేస్తాం. ప్రధాని కూడా వేములవాడ రాజన్న దర్శనం చేసుకోలేదు. అక్కడ ప్రాధాన్యత ఎందుకు అనంటే ఎక్కడ కూడా మన శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థలం దగ్గర నుండి కూడా మన రాముడు పుట్టినటువంటి జన్మస్థానం దగ్గర కూడా ఈ మసీదులు అనేటివి ఆక్రమించుకొని వాళ్ళ దర్గాలను అక్కడ నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అక్కడ మోడీ గారు ప్రాధాన్యత ఎందుకు వస్తుంది అని అంటే అక్కడ కూడా ఒక దర్గా ఉంది కాబట్టి దాన్ని కూడా చూడడం మూలంగా ఒక మెసేజ్ వెళ్తుంది ఆయన దృష్టిలో కూడా అని చెప్పేసి అన్నాను. ఉదయం ఆయన ప్రధాని గారు 8 గంటల వరకు ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు. 8 నుండి 8:30 వరకు టెంపుల్ దర్శనం చేసుకొని 8:45 వరకు సభాస్థలికి వెళ్ళి అక్కడ మీటింగ్ ఆరంభిస్తారు. ఎండల తీవ్రత భాగంగా ఎంత తొందరగా సభను ముగిస్తే అంత తొందరగా పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉండాలని ఆయన కూడా ఆలోచన చేస్తూ ఎండలు బాగా ఎక్కువన్నాయని తొందరగానే ముగించే ప్రయత్నం చేస్తాం. మేము పొద్దున 6 గంటల నుండి 7 గంటల మధ్యన సభాస్థలి లోపల ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నాం. అదేవిధంగా రవాణా వ్యవస్థను కూడా అదేవిధంగా తయారు చేస్తున్నాం. కన్వీనర్ నా పేరు సాలగ్రామ భానుప్రకాష్.